హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే కోడిగుడ్లతో ఉక్కరైతే చేసి చూపించబోతున్నానండి. ఇది ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిందే కదా. దీంట్లో చూపించడానికి ఏముంటుంది అనుకుంటారు చాలామంది. ట్రిక్స్ అయితే ఉంటాయండి, దాన్ని ఫాలో అవుతూ చేసేస్తే మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ముందుగా మనం అయితే 10-15 ఉల్లిపాయలు, చిన్ని టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇందులోకి 6 గుడ్లను అయితే తీసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది బాగా ఎక్కువగా ఉండాలండి మనం రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు. టమాటా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. సో ముందుగా మనం అయితే బాండి పెట్టేసుకుందాం. బాండి పెట్టేసుకుని మనం కోడిగుడ్డు ఉక్కరికి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. గుడ్లను బ్రేక్ చేసి వేసేటప్పుడు అడుగు పట్టేసే అవకాశం ఉంటుందన్నమాట. సో మరీ ఎక్కువగా వేసేయద్దు, చూసి అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోండి. సో ముందైతే పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని అయితే మనం ఆనియన్స్ మెత్తబడనివ్వాలండి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఆనియన్స్ అన్నీ బాగా మెత్తపడాలి. సో ఆనియన్స్ మగ్గే టైం కొంచెం టైం అయితే పడుతుంది కదా. సో ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని అయితే మెత్తపడనివ్వాలన్నమాట. నాకైతే కొంచెం ఎక్కువగానే టైం పట్టిందండి. ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నాను కదా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి చాలా టైం పట్టింది. మన ఈ కోడిగుడ్డు ఉక్కర్లో పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు, ఆనియన్స్ మెత్తపడిపోతే సరిపోతుంది అనమాట. సో ఆనియన్స్ బాగా మగ్గడానికి అని చెప్పేసి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో అప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు సిమ్ టు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మూత పెట్టి అయితే ఆనియన్స్ని మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చిందండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ టమాటాను కూడా యాడ్ చేసేసుకోండి. టమాటా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఈ విధంగా టమాటాను కూడా యాడ్ చేసేసుకొని టమాటా కూడా మెత్తపడేంత వరకు సిమ్ టు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని బాగా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్లో. సో టమాటా వెంటనే మగ్గదు కదండి, మనం గరిటెతో మెదుపుకుంటూ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట. ఈ రెండు ఫ్రై అయిపోతే కనుక మన కోడిగుడ్డు ఉక్కర అయిపోయినట్టే అండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తర్వాత మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చికెన్ మసాలా. చికెన్ మసాలా ఒక్కటి ఉంటే సరిపోతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్కి మనం బాగా మసాలా అనేది పట్టాలంటే కనుక ముందే ఉప్పు కారాలు అనేది వేసేసుకోవాలండి. తర్వాత గుడ్లను బ్రేక్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా మసాలాలన్నీ మసాలా అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ అయితే మసాలా, ఉప్పు, కారం అనేది కూడా పచ్చివాసన అనేది ఉండకూడదు అనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 6 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఈ విధంగా పక్కనే వేసేసుకోవాలండి. ఒకదానిపైన ఒకటైతే వేయకూడదు. ఈవెన్గా కళాయి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కొక్కటి పక్కన వేసేసుకుంటూ ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి. వెంటనే గరిటె పెట్టి కదిలితే కనుక మొత్తం అది ఉక్కురు కాకుండా ఇంకా వేరేలాగా మొత్తం స్మాష్ అయిపోయి అదో రకంగా అయిపోతుంది. ఎందుకు అంటే కనుక మనం ఎక్కువ ఎగ్స్ని యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడే కొంచెం ఒక ఓపిక్గా సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా జాయిగా ఒక సైడ్ నుంచి మిక్స్ చేశారంటే కనుక బాగా పర్ఫెక్ట్గా మీకు నచ్చిన షేప్స్లో ముక్కల కింద అయితే వస్తుందండి. లేదు అంటే కనుక బాగా చెదిరిపోయి మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మళ్ళీ మూత పెట్టేసుకుని నేను ఈ విధంగా అయ్యేంత వరకు ఉండిచ్చేసి తర్వాత ఒక సైడ్ నుంచి మెల్లమెల్లగా కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ అనేది ఒకవేళ అడుగు పట్టేసేలా ఉంటే కొద్దిగా ఆయిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. సో తర్వాత ఈ విధంగా మెల్లమెల్లగా తీసుకుంటూ మనం ముక్కల్లా ఈ విధంగా అయితే గరితో స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి కదిపేసి మెదిపేసామంటే కనుక అది బాగా స్మాష్ అయిపోతుంది, అంటే పీసెస్లో అయితే రాదనమాట. ఈ విధంగా అనుకోండి బాగా పీసెస్లో వచ్చి తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నిజంగా చికెన్ మసాలా ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట ఈ గుడ్డు పొరట్లో. మీరు గుడ్డు పొరటే అంటారో ఇంకేమన్నా అంటారో, మా సైడ్ అయితే మేము కాకి ఉక్కర అని అయితే అంటాం అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు చపాతీలోకి, ఎక్స్ట్రా ఫ్రైడ్ రైస్లోకి ఇలా చేసి వేసుకున్నా కూడా, ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఈ మిక్స్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు ఉప్పు కారాలు అనేది కొద్దిగా సరిపోలేదండి, అక్కడ అడ్జస్ట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు కూడా ఉప్పు కారాలని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి అయితే వేసేసుకోండి. సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదనుకోండి, పొరాటాతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ మిక్స్ని మీరు ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేసుకున్నా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుందండి. వైట్ రైస్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోస్ని చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను.